ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. చాట్ జీపీటీని ఇంటర్లింక్ ల్యాబ్స్ జెన్యూనా కాదా అని అడగడం జరిగింది. ఒకటే ఆన్సర్ ఇచ్చింది. ఇట్ అపియర్స్ ఇంటర్లింక్ ల్యాబ్స్ ఈజ్ ఎ జెన్యూన్ యాక్టివ్ ప్రాజెక్ట్ పర్టికులర్లీ AI/Web3 ఐడెంటిటీ వెరిఫికేషన్. సో అది ఇంటర్లింక్ ల్యాబ్స్ డీసెంట్రలైజ్డ్ లీగల్లీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద US. అంటే అడ్రస్ కూడా ఇచ్చిందండి. ఇది 895 డోర్ స్ట్రీట్ సూట్ 300. ఎవరైనా US యూజర్స్ కనుక ఉంటే ఇది న్యూపోర్ట్ బీచ్ కాలిఫోర్నియా. వెరిఫై చేసి ఒకసారి మనకి కమెంట్స్లో చేయండి. అండ్ ఇంకోటండి, ఈ వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళ ఇన్విటేషన్ కోడే మీరు వాడండి. సీనియర్స్ ఎవరో ఒకళ్ళు షేర్ చేస్తుంటారు కదా మీకు ఈ వీడియో, వాళ్ళ ఇన్విటేషన్ కోడే వాడండి. కొత్తగా చూసేవాళ్ళు మాత్రమే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ అని ఇన్విటేషన్ కోడ్ ఉంటుంది, వాళ్ళు మాత్రమే వాడుకోండి. ఎందుకంటే మనకి ఒక ప్రాజెక్టును పరిచయం చేసేటప్పుడు ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళ ఇన్విటేషన్ కోడ్ వాడడమే మనకి కరెక్ట్ అనమాట. సో ఇది లెజిటిమేట్ బట్ ఎవాల్వింగ్ అంటే ఏమంటుందంటే ఇది జెన్యూన్గానే ఉంది కానీ ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అని చెబుతుంది. సమ్మరీలో ఏం చెప్పిందంటే ఎస్ రియల్ కంపెనీ, వర్కింగ్ ప్రోడక్ట్, రియల్ యూజర్స్, ఇంకా గ్రోత్ అంటే వ్యాలిడేషన్ ఫేజ్లోనే ఉంది, ఇంకా ఇది ప్రూవ్ చేసుకోవాలని చెప్పింది. సో ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టు, ఏది లీగల్గా ఇన్కార్పొరేట్ అయిన ప్రాజెక్టు, మైనింగ్ చేస్తే మనకి కాయిన్లు వస్తున్నాయండి. పై కాయిన్ని చాలామంది ఇనీషియల్ డేస్లో మిస్ అయ్యి లాస్ట్కి తక్కువ మైనింగ్ ఉన్నప్పుడు అందరూ ఎక్కువ మంది జాయిన్ అయ్యారు. సో ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ ఈ టైంలో మీకు దొరుకుతున్నందుకు కంగ్రాచులేషన్స్. ఓపెన్ అయిద్దండి ఇంటర్లింక్ ల్యాబ్స్. ఇక డైలీ మైనింగ్ అని ఎవ్రీ 4 అవర్స్కి మీరు ట్యాప్ చేసుకొని చేసుకోవచ్చు. అడ్వర్టైజ్మెంట్స్ వస్తే వాటిని జస్ట్ పట్టించుకోకండి, క్లోజ్ చేసేసి మైనింగే చేయండి. అండ్ ఇంకోటి, కొంతమంది ఐడీస్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడే కదా వీళ్ళు కూడా ర్యాండమ్గా బ్యాన్ చేస్తూ ఉంటారు ఐడీస్. అప్పుడు బ్యాన్ చేశారని కంగారు పడకండి. అక్కడ 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి అండర్స్టూడ్ అని ఉంటుంది, ఇంకోటి ఏమో కాంటాక్ట్ సపోర్ట్ అని ఉంటుంది. అండర్స్టాండ్ అని పెట్టినప్పుడేమో మళ్ళీ ఫేషియల్ వెరిఫికేషన్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. కాంటాక్ట్ సపోర్ట్ అంటే మరి ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు చేయొచ్చు. ఒక్కోసారి సర్వర్ ఇష్యూస్ ఉంటాయి అనుకోండి, ఒక ఈవినింగ్ ట్రై చేయండి, మళ్ళీ రేపు మార్నింగ్ ట్రై చేయండి. సో అంటే వీళ్ళు కూడా హ్యూమన్స్ని, రోబోట్స్ని డిఫరెన్షియేట్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో వీళ్ళు కూడా ఎన్నో నేర్చుకుంటున్నారు. సో ప్రతిదీ పర్ఫెక్ట్గా స్టార్టింగ్లోనే వర్క్ అవ్వదు కాబట్టి సో కంగ్రాచులేషన్స్. మీరందరూ ఇంటర్లింక్స్ ల్యాబ్స్ని అయితే మైనింగ్ చేసుకోండి, కాయిన్స్ అయితే మైనింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్కువ కాయిన్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయండి. అప్పుడు మీరు ఇంతమంది యాక్టివ్గా ఉన్నారని ఇంకా ఎక్కువ వీడియోస్ నాకు కూడా మీకు ఇవ్వాలని అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్.